సెకండ్ క్లాస్ మ్యాథ్స్ రెడీనెస్ ప్రోగ్రామ్ డే 25 అండ్ 26. టీచర్ పిల్లల్ని బ్లాక్ బోర్డ్ యొక్క లెంత్ మరియు బెంచ్ యొక్క లెంత్ని వాళ్ళ ఫింగర్ స్పాన్, హ్యాండ్ స్పాన్ మరియు క్యూబిట్ ఇక్కడ కింద ఉన్నాయి. ఫింగర్ స్పాన్ అంటే ఏంటి, హ్యాండ్ స్పాన్ అంటే ఏంటి, క్యూబిట్ అంటే ఏంటో ఇక్కడ పిక్చర్ ద్వారా చూపించారు. ఈ విధంగా పిల్లల చేత వాటి లెంత్స్ను మెజర్ చేయించాలి. మరియు క్లాస్ రూమ్ యొక్క లెంత్ మొత్తాన్ని ఫీట్ అన్న పాదం ద్వారా పిల్లల చేత మెజర్ చేయించాలి. Ask the students which measurement is easy to measure the length of the table. టేబుల్ మెజర్ చేయడానికి ఈ 4 మెజర్మెంట్స్లో ఏది ఈజీగా ఉందో పిల్లల్ని అడగాలి. నెక్స్ట్, the teacher divide the students into 2 groups and ask them to measure the length of window, book, pencil, slate by using hand span and finger span. టీచర్ పిల్లలందరినీ కూడా 2 గ్రూప్స్ లాగా డివైడ్ చేసి ఆ విండో యొక్క లెంత్, బుక్, పెన్సిల్, స్లేట్ యొక్క లెంత్, హ్యాండ్ స్పాన్ మరియు ఫింగర్ స్పాన్ ఉపయోగించి కొలవమని చెప్పాలి. How many hand spans you use it to measure a length of window? How many finger spans you use it to measure the length of a window? ఇద్దరిని కూడా అడగాలి. వాళ్ళకి హ్యాండ్ స్పాన్ ద్వారా మెజర్ చేస్తే ఎంత వచ్చిందో కౌంట్ ఇద్దరిని అడిగి తెలుసుకోవాలి. ఒక్కొక్క స్టూడెంట్ కనీసం ఒక వస్తువునైనా మెజర్ చేసే విధంగా, అందులో పార్టిసిపేట్ చేసే విధంగా చూడాలి. నెక్స్ట్, ద బ్లాక్ బోర్డ్ లెంత్ ఈస్ 12 హ్యాండ్ స్పాన్స్. ద క్లాస్ రూమ్ లెంత్ ఈస్ 22 feet. ఇది ఒక్కొక్కరికి ఒక రకంగా రావచ్చు. ఫీట్ కొంచెం పొడుగ్గా ఉంటే కొంచెం తక్కువ రావచ్చు లెంత్. ఫీట్ కొంచెం పొడవు తక్కువగా ఉంటే ఎక్కువ లెంత్ రావచ్చు. దీనిలో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు పిల్లలు మెజర్ చేసినప్పుడు. వర్క్షీట్ 25. ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ మ్యాచ్ విత్ ఇట్స్ మెజర్మెంట్. హ్యాండ్ స్పాన్, ఫింగర్ స్పాన్ అండ్ హ్యాండ్ స్పాన్ మరియు ఫింగర్ స్పాన్తో వేటి లెంత్ మనం మెజర్ చేయొచ్చు, మ్యాచింగ్ చేయండి. టిక్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈజీ టు మెజర్ విత్ ఫింగర్ స్పాన్? ఆప్షన్ 1 టేబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈజీ టు మెజర్ విత్ హ్యాండ్ స్పాన్? ఆప్షన్ 2 బుక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద లెంత్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ 4 ఫింగర్ స్పాన్స్. ద లెంత్ ఆఫ్ ఎ వాటర్ బాటిల్ ఈజ్ 2 హ్యాండ్ స్పాన్స్. వేర్ డూ యూ సీ మెజర్మెంట్ ఇన్ క్యూబిట్? మనం మూరల్లో కొలవడాన్ని ఎక్కడ చూస్తామో పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్, వేర్ డూ యూ సీ మెజరింగ్ విత్ ఏ ఫీట్? అడుగులతో కొలవడాన్ని పిల్లలు ఎక్కడన్నా గమనిస్తే వాటి గురించి పిల్లల చేత చెప్పించాలి. వర్క్షీట్ 26. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ హ్యాండ్ స్పాన్, నెక్స్ట్ వన్ ఫింగర్ స్పాన్, థర్డ్ వన్ క్యూబిట్, ఫోర్త్ వన్ ఫీట్. మెజర్ అండ్ write the following. The length of your book is 4 finger span. The length of your bench is 10 hand span. The length of your blackboard is 6 cubits. The length of your classroom is 22 feet. ఇది ఒక్కొక్కరు కొలిస్తే ఒక విధంగా రావచ్చు. దాన్ని బట్టి అక్కడ నెంబర్స్ రాయాలి. నెక్స్ట్, మెజర్ ద లెంత్ ఆఫ్ ఎ డెస్క్ యూజింగ్ యువర్ క్యూబిట్. ద లెంత్ ఆఫ్ ద డెస్క్ ఈస్ 5 cubits లాంగ్. డే 27 వెయిట్. ద టీచర్ షోస్ ద అబోవ్ పిక్చర్ టు ద స్టూడెంట్స్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద పిక్చర్స్. టీచర్ పిల్లలందరినీ కూడా ఇక్కడ ఇచ్చిన పిక్చర్ని అబ్జర్వ్ చేయమని చెప్పాలి. తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి. నెక్స్ట్, క్లాస్ని 2 గ్రూప్స్ లాగా డివైడ్ చేసి క్వశ్చన్స్ అడగాలి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్, ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఏ గ్రూప్కి అయితే ఆ గ్రూప్ని విన్నర్ లాగా అనౌన్స్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ అడగాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ద స్కూల్ బ్యాగ్ హెవీ ఆర్ ఈజ్ ద బుక్ హెవీ? బుక్ హెవీగా ఉంటుందా, స్కూల్ బ్యాగ్ బరువుగా ఉంటుందా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగి పిల్లల చేత ఆన్సర్స్ చెప్పించాలి. ప్రాక్టీస్ టైం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెవియర్? ఆప్షన్ ఏ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లెస్ ఇన్ వెయిట్? ఆప్షన్ సి. వర్క్షీట్ 27. చూస్ ద హెవియర్ వన్. ఆప్షన్ ఏ. సర్కిల్ ద థింగ్ హ్యావింగ్ లెస్ ఇన్ వెయిట్. ఆప్షన్ బి. ఆ బిని సర్కిల్ కూడా చేయండి. సర్కిల్ ద హెవియర్ థింగ్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏలో సెకండ్ వన్ ఈజ్ హెవియర్ వన్, బిలో ఫస్ట్ వన్ ఈజ్ హెవియర్ వన్. ఈ రెండింటిని సర్కిల్ చేయండి. టిక్ ద లైట్ వెయిట్ థింగ్స్ ఇన్ ఈచ్ లైన్. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ ఫస్ట్ వన్, బిలో ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్, కలర్ ద హెవియర్ వన్. ఇక్కడ ఇచ్చిన 2 పిక్చర్స్లో బరువుగా ఏది ఉంటుందో దానికి కలర్ వేయండి. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. కెపాసిటీ. డే 28. టీచర్ షోస్ ద ఫాలోయింగ్ థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద క్లాస్ రూమ్. మన క్లాస్లో అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి ఇక్కడ ఉన్న పిక్చర్స్ని డైరెక్ట్గా పిల్లలకి తీసుకొచ్చి చూపించాలి టీచర్. విచ్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ మోర్ వాటర్? చూపించిన ఆబ్జెక్ట్స్లో ఎందులో ఎక్కువ వాటర్ పడతాయో చెప్పాలి. ఇక్కడున్న వాటిలో బకెట్ ఇస్ ద ఆన్సర్.
విచ్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ లెస్ వాటర్? గ్లాస్. టీచర్ 2 గ్లాస్ పిక్చర్స్ని ఈ విధంగా ఇలా చూపించి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ను అడగాలి. విచ్ గ్లాస్ కంటైన్స్ ఫుల్ ఆఫ్ వాటర్? ఫస్ట్ గ్లాస్. విచ్ గ్లాస్ ఫిల్డ్ ఇన్ హాఫ్ విత్ వాటర్? సెకండ్ గ్లాస్. యాక్షన్ టైమ్. విచ్ యానిమల్ డ్రింక్స్ మోర్ వాటర్? ఎలిఫెంట్. విచ్ యానిమల్ needs more water to bath? Elephant. Which animal needs less food to eat? Rabbit. Practice time. Which container holds more water? Option B. Which container holds less water? Option B. Worksheet 28. Tick the container that holds more water. ఏ కంటైనర్లో అయితే ఎక్కువ వాటర్ పడతాయో దాన్ని టిక్ చేయండి. సెకండ్ వన్లో ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. పుట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్. A bottle holds more water than a glass. A spoon holds less water than a bottle. Color the following. Color the container which holds more water. ఎక్కువ వాటర్ని ఏదైతే హోల్డ్ చేస్తుందో దానికి కలర్ వేయండి. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. కలర్ ద కంటైనర్ విచ్ హోల్డ్స్ లెస్ వాటర్. లెస్ వాటర్ దేనిలో అయితే పడతాయో ఆ పిక్చర్కి కలర్ వేయండి. Sharing time. Day 29. The teacher asked the students to observe the pictures and ask the students some questions related to the pictures of our daily life. ఇక్కడ ఉన్న పిక్చర్స్ని ఫస్ట్ స్టూడెంట్స్ చేత అబ్జర్వ్ చేయించాలి. తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని అడగాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వెన్ డూ యూ వేకప్? వెన్ డూ యూ స్లీప్? వెన్ డూ యూ ప్లే? టిక్ ద యాక్షన్ దట్ టేక్స్ మోర్ టైమ్, బ్రషింగ్ ఆర్ బాతింగ్? ఆన్సర్ బాతింగ్. యాక్షన్ టైమ్. స్టూడెంట్స్ అందరినీ 2 గ్రూప్స్ లాగా డివైడ్ చేసి ఒక గ్రూప్ స్టూడెంట్స్నేమో డే టైంలో చేసే యాక్టివిటీస్ని చెప్పించాలి వాళ్ళ చేత. సెకండ్ గ్రూప్ స్టూడెంట్స్ని నైట్ టైంలో చేసే యాక్టివిటీస్ గురించి చెప్పించాలి. వర్క్షీట్ 29. టిక్ ద యాక్టివిటీస్ విచ్ హ్యాపెన్ ఇన్ ద మార్నింగ్ డైలీ. మనకు మార్నింగ్ జరిగే యాక్టివిటీస్ని టిక్ చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ టైంలో ఏ యాక్టివిటీస్ చేస్తామో వాటికి మ్యాచింగ్ చేయండి. టిక్ ద యాక్టివిటీస్ దట్ టేక్స్ మోర్ టైమ్. ఎక్కువ టైం తీసుకునే యాక్టివిటీస్కి టిక్ చేయండి. డే 30. ఇక్కడున్న క్యాలెండర్ని పిల్లల చేత అబ్జర్వ్ చేయించి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ను అడగాలి. యాక్షన్ టైమ్. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్? 7. కెన్ యూ టెల్ ద నేమ్స్? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డే ఆఫ్టర్ సండే ఈజ్ మండే. ద డే బిఫోర్ వెన్స్డే ఈజ్ ట్యూస్డే. వర్క్షీట్ 30. కంప్లీట్ ద టేబుల్. ఎస్టర్డే, టుడే, టుమారో. ఎస్టర్డే అంటే నిన్న, టుడే అంటే ఈరోజు, టుమారో అంటే రేపు. ఇక టుడే వెన్స్డే అయితే ఎస్టర్డే ట్యూస్డే అవుతుంది, అలాగే టుమారో థర్స్డే అవుతుంది. ఇలాగే వాటి ముందు వచ్చే రోజులు మరియు దాని తర్వాత వచ్చే రోజుల్ని ఇక్కడ రాయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ హెల్ప్ ఆఫ్ హింట్స్. డే దట్ కమ్స్ ఆఫ్టర్ సండే, మండే. జనరల్లీ స్కూల్ హాలిడేస్ ఫాల్స్ ఆన్ సండే. Day that comes before Wednesday, Tuesday. Write the names of the days of a week in a circle and color it. ఇక్కడ ఒక వీక్లో ఉండే అన్ని డేస్ని రాసి వాటి కలర్స్ కూడా వేయండి. ఇక్కడ కలర్స్ వేసలేదు, కలర్స్ కూడా వేయాలి. నెక్స్ట్ డే 31 అండ్ 32. టీచర్ 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ మరియు 5 రూపీ యొక్క రియల్ కాయిన్స్ని పిల్లలకి చూపించాలి. వాళ్ళ చేత దాన్ని టచ్ చేయించాలి మరియు పిల్లలు వాటిని అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ను అడగాలి. హ్యావ్ యూ సీన్ దీస్ కాయిన్స్ బిఫోర్? వేర్ డిడ్ యూ సా? వాట్ డూ యూ డూ విత్ దీస్ కాయిన్స్? కెన్ యూ టెల్ హౌ మచ్ ఇట్ ఈస్? ఇవన్నీ కూడా పిల్లల చేత చెప్పించాలి. యాక్షన్ టైం. టీచర్ ఒక సర్కిల్ గీసి అందులో స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టాలి. తర్వాత ఒక మ్యూజిక్ ప్లే చేసి ఒక బాల్ ఇచ్చి వాటిని పక్కన వాళ్ళకి అందిస్తూ ఉండాలని చెప్పాలి. ఇలా ఒక్కొక్కరు బాల్ మార్చుకుంటూ పోతే ఎవరి దగ్గర అయితే మ్యూజిక్ ఆగినప్పుడు బాల్ ఉంటుందో వాళ్ళకి టీచర్ ఒక కాయిన్ చూపించి ఆ కాయిన్ ఏంటని అడిగితే ఆ పిల్లలు చెప్పాల్సి వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ అలాగే స్టూడెంట్స్ ద్వారానే ఒకళ్ళు షాప్ కీపర్ లాగా, ఇంకొంతమంది స్టూడెంట్స్ కస్టమర్స్ లాగా వచ్చే విధంగా, వస్తువులు కొనుగోలు చేసే విధంగా ప్రైస్ ట్యాగ్స్ పెట్టి 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అని ప్రైస్ ట్యాగ్స్ పెట్టి వాటిని ఏ విధంగా కొనుగోలు చేస్తారు అనే అవగాహనను పిల్లల్లో తీసుకురావాలి. వర్క్షీట్ 31. టిక్ ద కాయిన్స్ షోస్ 1. ఆప్షన్ 1 టిక్ చేయండి. టిక్ ద కాయిన్ షోస్ 2. 2 రూపీస్ కాయిన్ని టిక్ చేయండి. టిక్ ద కాయిన్ షోస్ 5. 5 రూపీస్ కాయిన్ టిక్ చేయాలి. మ్యాచ్ ద సేమ్ కాయిన్స్. ఇక్కడ 1 రూపీ కాయిన్కి 1 రూపీ కాయిన్, 2 రూపీస్కి 2 రూపీస్, 5 రూపీస్కి
రూపీ కాయిన్ని మ్యాచింగ్ చేయాలి. వర్క్షీట్ 32. Look at the price of the articles shown below. Pen 7 rupees, sharpener 4 rupees, pencil 5 rupees, eraser 3 rupees, chicky 5 rupees, balloon 1 rupee, cake 6 rupees and chocolate 2 rupees. ఈ ప్రైసెస్ని పిల్లలు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్. బెలూన్ ప్లస్ చిక్కీ కలిపి 1 + 5 6 రూపీస్, పెన్ ప్లస్ చాక్లెట్ కలిపి 9 రూపీస్, ఐస్ క్రీమ్ ప్లస్ బెలూన్ కలిపి, కేక్ ప్లస్ బెలూన్ కలిపి 7 రూపీస్, ఎరేజర్ ప్లస్ పెన్సిల్ 8 రూపీస్, పెన్సిల్ ప్లస్ షార్ప్నర్ ప్లస్ బెలూన్ మొత్తం కలిపి 10 రూపీస్ అవుతుంది అన్న భావనను పిల్లల్లో కలుగజేయాలి. నెక్స్ట్ డే 33 and 34. The teacher asked the students to observe the picture and answer the questions. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ని పిల్లల చేత అబ్జర్వ్ చేయించి దానికి సంబంధించిన క్వశ్చన్స్ను పిల్లలకి అడగాలి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్? హ్యావ్ యూ అబ్జర్వ్ ప్యాటర్న్స్ ఆన్ ద పార్ట్స్? కుండల మీద ఉన్న ప్యాటర్న్స్ని పిల్లల చేత అబ్జర్వ్ చేయించాలి. ద టీచర్ రైట్స్ 1 2 3 ఆన్ ద బ్లాక్ బోర్డ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ విచ్ నెంబర్ కమ్స్ నెక్స్ట్. ఇలాగే ఇంకా మరిన్ని ఎగ్జాంపుల్స్తో ప్యాటర్న్స్ని పరిచయం చేయాలి స్టూడెంట్స్కి. నెక్స్ట్ ప్రాక్టీస్ టైం. కంప్లీట్ ద ప్యాటర్న్. ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ని అవే కలర్స్ ద్వారా పిల్లల చేత కంప్లీట్ చేయించాలి. వర్క్షీట్ 33 ప్యాటర్న్స్. కంటిన్యూ ద ప్యాటర్న్ ఆఫ్ కలర్స్. ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ని పిల్లల చేత సేమ్ అవే కలర్స్తో కంటిన్యూ చేయించాలి. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్స్ని ఆ కలర్స్ ఫిల్ చేయడం ద్వారా పిల్లల చేత కంప్లీట్ చేయించాలి. Worksheet 34. Observe and continue the pattern. 1 2 1 2 1 2 1 2 2 4 6 2 4 6 2 4 6 1 3 5 1 3 5 1 3 5 4 3 2 1 5 4 3 2 1 6 5 6 5 6 5. Next fill in the blanks. 1 2 3 4 5 6 10 9 8 7 6 5 5 6 7 8 9 10 2 1 2 1 2 1 2 1. Next choose the correct answer. 1 3 5 7 next 9 వస్తుంది ఆప్షన్ C. 10 9 8 7 next 6 5 answer B. Which number comes next? 1 2 3 4 5 6 9 8 7 6 5 4. Self assessment. Write the missing numbers. 9 10 11 12 13 14 15 16 17 25 26 27 28 29 30 31 32 33. Write the given numbers in words. 27, 36, 55. Circle the big number. 19, 46, 94. Circle the small number. Answers 27, 36, 14. Do the following additions. 6 plus 3 is 9. 7 plus 2 is 9. 10 plus 5 is 15. Next, do the following subtractions. 9 minus 2 is 7. 6 minus 4 is 2. 8 minus 3 is 5. Do the following. The length of a slate is 3 finger span. Which one is heavier? Bag or book? Answer bag. When do you sleep? Morning, night. Answer night. ఇక్కడ ప్యాటర్న్ని సేమ్ అలాగే ఫిల్ చేయాలి. Tick the correct answer in the box. Which thing is more length? Answer bottle. Next, write each missing number. 1 2 3 4 5 6 7 8 9 10. Subscribe for more videos. Thanks for watching.